ఎందుకంటే మీలో ఉన్న టాలెంట్ ని మీలో ఉన్న ప్రతిభని అందరికీ ముందుంచాలి. నారాయణ నియోజకవర్గ మహిళలు కూడా మొత్తం రాష్ట్రంలో అందరితో పోటీ పడతారు. ఈరోజు మహిళల దినోత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. నా వేదిక పైనటువంటి మా సోదరులు మున్సిపల్ చైర్మన్ మాజీ ఆనంద్ సోమశేఖర్ గారు, సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు, రాయరెడ్డి గారు, శివరావు గారు, మాజీ అధ్యక్షులు మా రమేష్ చౌహాన్ గారు, పిఎస్ఏ చైర్మన్ అశోక్ రెడ్డి గారు, మీ ఈఓ శ్రీనివాస్ గారు, సమీపులు రాము సారు, అందరూ వేదికటువంటి అసలు ఉంది. ఈరోజు కార్యక్రమం మీది. నాకు ఇళ్ళ వేరుగా అన్నింటిలో సహకరిస్తున్నటువంటి నా సాధారణ మా అంకారం మేడం గారు, మరి మహిళా కాంగ్రెస్ భవన్ మేడం గారు, ఇక్కడ వేదికటువంటి అందరికీ అధికారులు, అనధికారులు, ఇక్కడ పత్రికా విలేకరులు మరియు నా సోదరులకు అందరికీ కూడా నాకు నమస్కారం. చాలా సంతోషం. ఎన్నో 9 గంటల ప్రోగ్రాం అంటే నేనందరూ రావడానికి లేదండి. చాలా మంది సెక్రటరీలు కూడా ఉన్న సెక్రటరీ చాలా మంది ఉన్నారు. వారికి ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం ప్రతి గ్రామంలో ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే కాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పర్యటనలో కూడా 1,00,000 మంది మహిళలతో ఈరోజు మహిళా సాధికారత ఈరోజు ప్రోగ్రాం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క నాయకుల్లో ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. ఎప్పుడు మీరు చూసిండ్రు, నా కొత్తగా మీరందరూ కలిసి గెలిపిస్తే నేను శాసనసభ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నేను అందరి మహిళలను ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో గత సంవత్సరం మహిళా దినోత్సవ కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. కాకపోతే ఈరోజు నిన్న నేను లేని ఇక్కడ స్టేషన్లో నాకు అన్ని మీటింగ్లు కూడా రాత్రి 11 గంటల వరకు మీటింగ్ ఉంటే పాపం మా సోదరులు లక్షల సోదరులు, ప్రతి ఉపాధ్యాయులు, ఎంఈఓలు, రెండు సోదరులు, పీఈటీస్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళ కట్టాచడం లేదు. వాళ్ళే కొన్ని విధాలుగా సూచనలు చేయకపోయినా వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు చేయడం జరిగింది. ఏమైనా శాఖాలు కూడా మీరందరూ అడ్జస్ట్ అయ్యి క్షమించాలని చెప్పేసి కోరుకుంటాము. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వం చూసాము. మా ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళల సాధికారత గురించి అందరికీ పాల్గొని నిర్వహించి అందరినీ